హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు అయితే ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మరి అదేదో కాదు, పాయా అండి. పొట్టేలు కాళ్ళు 4 కాళ్ళు కొట్టించుకొచ్చాను. నాకైతే ఈ 4 కాళ్ళు 600 రూపీస్ పడింది. పాయాని చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాద్ లో అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ కిందకి కూడా లాగిచ్చేస్తుంటారు. ఈ స్పెషల్ రెసిపీని ఈ రోజు మనం చేసుకోబోతున్నాము. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా చేయాలో మొత్తం నీట్ గా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ పాయ రెసిపీకి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసుకోండి. ఒక 3 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 చిల్లీ నిలువుగా స్లిట్ చేసి పెట్టుకోండి. అండ్ ఒక 2 మీడియం సైజ్ టొమాటో అయితే పెట్టుకోండి. పాయాన్ అయితే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా నీట్ గా కడిగి పెట్టుకోవాలి. అండ్ వీటితో పాటు మనకు మసాలా దినుసులు, ఒక స్టార్ అనేసి, కొద్దిగా షాజీరా, చిన్న జాజికాయ ముక్క, ఒక 3 ఎలాచి, 4 లవంగా, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, దాంతో పాటు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. సో ఇవండి ఇంగ్రీడియంట్స్ మనకి. వీటితో మనమైతే ఇప్పుడు కర్రీ రెసిపీ అయితే చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి. మనము పాయ సపరేట్ గా బాయిల్ చేసుకుని తర్వాత సపరేట్ గా తిరగమాత పెట్టుకుని ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్ కుక్కర్ లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ అంటించుకున్నాక కుక్కర్ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడద్దండి, నాన్ వెజ్ ఐటెం కాబట్టి. సో ఆయిల్ వేడెక్కగానే ఈ మసాలా దినుసులను అయితే వేసేసుకోవాలి. మసాలా దినుసులు ఓవర్ ఫ్రై కాకుండా రెడ్గా దోరగా వేగినప్పుడు రూమ్ అంతా ఓ మంచి అరోమాతో నిండిపోతుందండి. అలా వేగిన తర్వాత ఇప్పుడైతే చాప్డ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ చాప్డ్ ఆనియన్స్, మసాలా దినుసులు బాగా ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇవి మంచిగా బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు కొంచెం మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో అయితే మనం వేడి చేసుకుందాము. చూసారు కదా, ఒక మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్కి అయితే టర్న్ అవుతుంది. ఇవి ఇంకా బాగా మగ్గాలి అంటే కాస్త సాల్ట్, కాస్త టర్మరిక్ పౌడర్ వేసేసుకుందాం. ఈ 2 వేసి దోరగా వేయించుకుంటూ ఉంటే ఆనియన్స్ మెల్లగా రెడ్డిష్ బ్రౌన్కి అయితే టర్న్ అయిపోతాయండి. త్వరగా కూడా మగ్గిపోతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో మనం అనుకున్న టైం అయితే వచ్చేసిందండి. మంచిగా బ్రౌనిష్గా మగ్గిపోయాయి ఆనియన్స్. సో ఈ టైంలో మనము ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా తక్కువ మంటలో వేయించుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము వేయించుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత కాస్త గ్రీన్ చిల్లీ అలాగే కాస్త కరివేపాకు వేసేసుకొని దోరగా వేయించుకుందామండి. చాలా పద్ధతిగా మంచిగా నీట్గా చేసుకుంటున్నాం కదా. సో ఇలా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇందులో టొమాటో వేసేసుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటో అయితే సరిపోతాయి. అండ్ టొమాటో కొంచెం చిన్నగా వీడియోలో చూపించినట్లుగా చాప్ చేసుకోవాలండి. పెద్దదిగా ఉంటే బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడైతే చక్కగా మనం దోరగా ఇవి వేయించేసుకుందాం. కాసేపు లిడ్ పెట్టుకుంటే ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా బ్లెండ్ అయిపోతుందండి. చూసారు కదా, ఎంత మంచిగా బ్లెండ్ అయిపోయి ఒక మంచి అరోమా అయితే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. టొమాటో, ఆనియన్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దోరగా వేగిపోయాయండి. మంచి టైం ఇదే. సో ఈ టైంలో మనమైతే చక్కగా మనం కడిగి పెట్టుకున్న పాయానైతే వేసేసుకుందాం. ఈ పాయ వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న ఈ మసాలా తర్వాత ఈ పాయ 2 చక్కగా ఒకదాంతో ఒకటి కంప్లీట్గా మంచిగా బ్లెండ్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉందామండి. వదిలేసేయకూడదండోయ్, చక్కగా కలపాలి. ఇవంతా కూడా కంప్లీట్గా బ్లెండ్ అయిపోయేంత వరకు మంచిగా కలిపి కాసేపు అలా మూత పెట్టుకొని వదిలేద్దామండి. సో దట్ ఇవన్నీ కూడా బాగా మిక్సప్ అవుతాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మెల్లగా ఇప్పుడు పాయా నుంచి, టొమాటో నుంచి వాటర్ అయితే ఊరడం స్టార్ట్ అవుతుంది. సో ఆ వాటర్లోనే ఇవి కాసేపు బాయిల్ అవ్వాలి. అలా మంచిగా కలుపుకుందామండి. ఈ పాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండోయ్. చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, అన్నంలోకి కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల కారం వేసుకొని, 1 స్పూను ధనియా పొడి, కాస్త జీరా పౌడరు, తర్వాత కాస్త మసాలా, మన గరం మసాలా కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ పొడులు, ఈ మిశ్రమము మొత్తం కూడా చక్కగా మిక్సప్ అయిపోవాలి. ఇవన్నీ కంప్లీట్గా బ్లెండ్ అయ్యేంత వరకు కాసేపు
మనం కలియబెడుతూ ఉండాలండి. ఇలా కలియబెడుతూ ఉండడం వల్ల మసాలా తర్వాత ఈ పొడులు ఇవన్నీ కూడా మంచిగా బ్లెండ్ అవుతాయి. కూర అయిపోయాక వేసుకోవడం కాదండి, మధ్యలో కూడా కాస్త కొత్తిమీర చల్లుకోవడం వల్ల కూరకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కూర కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో ఈ టైంలో ఒక 2 స్పూన్ల మంచి ఆవు నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ అద్దిరిపోతుంది కదా. అలా ఈ మిశ్రమము నెయ్యిలో మంచిగా కలుపుకొని దోరగా కాసేపు వదిలేసేయాలండి. ఒక మంచి అరోమా, ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మనమైతే పాయ మునిగేంత వరకు అట్లీస్ట్ ఒక 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలండి. చూసారు కదా. సో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలియబెట్టుకోవాలండి. వాటరు, మసాలా, పాయ మొత్తం కంప్లీట్గా కలిసిపోవాలి. మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకుందాం. అబ్బో వేడిగా ఉందండోయ్. ఒక చిన్న బట్ట ముక్క సాయంతో కుక్కర్ని అయితే బిగించి విజిల్ కూడా పెట్టేశామండి. ఇది లేత మటన్ అయితే ఒక 6 to 8 విజిల్స్ అయితే సరిపోతాయి. కాస్త ముదురుదైతే 10 to 12 విజిల్స్ కూడా కొట్టించాలండోయ్. మన పాయ లేత పాయ కాబట్టి ఒక 8 విజిల్స్ అయితే కొట్టించానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్లీ కుక్డ్ అండి. ఎక్కడ ఇంచు తేడా కూడా లేదు. కంప్లీట్లీ బాయిల్డ్, కంప్లీట్లీ కుక్డ్. ముక్క కూడా చాలా టెండర్గా, అలా పట్టుకుంటే ఇలా ఎముకను వదిలి పక్కకు వచ్చేస్తుందండి. అంత టెండర్గా చూసారా. ఆహా, నీట్గా వెన్నపూసలా వచ్చేస్తుంది. ఈ టైంలో చక్కగా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. సూపర్గా కుదిరిందండి మన కర్రీ మాత్రం. కాస్త కొత్తిమీర వేసుకొని అలా కలియబెట్టేసుకున్నాక కూర నుంచి ఇప్పుడైతే ఒక స్మెల్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడైతే మనము కూరని అయితే సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం కర్రీ టేస్ట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసిందండి. ముఖ్యంగా ఈ కర్రీని అయితే సర్జరీ అయిన వాళ్ళకి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, ఇంకా వీక్గా ఉన్న వాళ్ళకి, మనలాంటి భోజన ప్రియులకు కూడా ఇది ఎంతగానో ఇష్టమైన ఫుడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరైతే లైక్ చేసి కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త డిష్ ఏదైనా చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ట్రై చేస్తాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.